శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో కన్యారాశి వాళ్ళకి గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో విజయం అందిపుచ్చుకోగలుగుతారు. అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఏమైనా అనారోగ్యాలు ఉన్నా కూడా ఆ అనారోగ్యాలు తగ్గింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ పరంగా ఫైనల్గా మీకే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే సంతాన రీత్యా లాభం ఉంటుంది. సంతానం విదేశాలకు వెళ్ళటం, లేదా మంచి ఉద్యోగం రావటం, పెళ్లి నిశ్చయం కావటం, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం చదువులో, ఇలా సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాన్ని, మంచి ఆనందాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కన్యారాశి స్త్రీలకు కొత్త స్త్రీల యొక్క పరిచయాలు లేదా ఇతర స్త్రీల యొక్క పరిచయాల వల్ల మంచి లాభం పొందే యోగం ఉంది. అలాగే కన్యారాశి వాళ్ళకి జూన్లో వాహన సౌఖ్యం కూడా ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం వల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. కీలకమైన సందర్భాల్లో బంధువులు మిత్రులు సహాయం చేయటం వల్ల ముఖ్యమైన పనుల్లో మంచి విజయాలు పొందగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనం ఎప్పుడు చేతిలో ఉంటుంది. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఇదివరకు ఉన్న చిన్న చిన్న సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గం కనిపిస్తుంది. దానివల్ల అనుక్షణం ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి వ్యవహారంలో కూడా మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వృత్తిరీత్యా కూడా మంచి రాణింపు, గుర్తింపు పొందగలుగుతారు. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. దాదాపుగా అన్ని అనుకూల ఫలితాలే ఉన్నాయి. జూన్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో బాగా కలిసి రావాలంటే కలిసి వచ్చే తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. జూన్ నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 7, 8, 9, 16, 17, 18, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. జూన్ నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 5, 11, 13, 14, 20, 24, 29, 30 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. కన్యారాశి వాళ్ళు ప్రధానంగా జూన్ నెలలో 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తే చాలా మంచిది. 7 శనివారాల వ్రతం చేసుకోండి. వీలు కాకపోతే
జూన్ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ మంత్రాలు వీలైనన్ని సార్లు ప్రతిరోజు కూడా కన్యారాశి వాళ్ళు జూన్ నెలలో పఠించుకోండి. అలాగే వెంకటేశ్వర వజ్రపంజర కవచ స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే శనివారాలు తప్పనిసరిగా పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి. దానివల్ల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కన్యారాశి వాళ్ళు జూన్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద కన్యారాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు.
ఒక నల్ల చీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.